మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తూనే ఉంది. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో కాకాని A2గా ఉన్నారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానిని కస్టడీకి తీసుకోవాలని 2వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాపట్ల నుంచి సిట్ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు చేరుకుని కాకానిని కస్టడీలోకి తీసుకున్నారు. బాపట్ల నుంచి వచ్చిన సిట్ పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకానిని కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ మాగుంట్ల సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనే కాకాన్ని కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సిట్ కస్టడీకి తీసుకుంది. సిట్ డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది. గతంలో క్వాజ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో 3 రోజుల పాటు కాకానిని పోలీసులు విచారించారు. అయితే ఈ విచారణలో మాజీ మంత్రి ఏమాత్రం సహకరించలేదు. దాదాపు 60 ప్రశ్నలు వేయగా కేవలం 2-3టికి మాత్రమే సమాధానం చెప్పి మిగిలిన వాటికి తనకు తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కస్టడీలో సిట్ అధికారులు ప్రశ్నలకు కాకాని ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి. ఇవాళ రేపు కాకాని కస్టడీలో సిట్ పోలీసులు విచారించుతున్నారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అక్కడ కూడా మాజీ మంత్రికి బెయిల్ రాలేదు. ఇవి చాలా అన్నట్టుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసు, ముత్తుకూరులో అక్రమ టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో కూడా కాకాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు.